అనంతపురం జిల్లా బళ్ళారి దత్త మండలాలకు సంబంధించిన మన తొలి జిల్లా కలెక్టర్ సర్ థామస్ మన్రో సమాధి దగ్గర ఉన్నాం. మన్రో సమాధి యొక్క అతను చేసిన సేవలు, తెల్లదొరలు పరిపాలిస్తున్న కాలంలో అతను చేసిన సేవల గురించి మన గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరిని అడిగి తెలుసుకుందాం. అనంతపురం జిల్లా బళ్ళారికి దత్త మండలాలకు తెల్లదొరల బ్రిటిష్ పరిపాలన కాలంలో ఉన్న తొలి కలెక్టర్ గురించి కొన్ని విషయాలు చెప్తాం. అందరికీ నమస్కారం. మనము దత్త మండలాలు బ్రిటిష్ కాలంలో అప్పుడు సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు. ఈ డిస్ట్రిక్ట్స్కి ఒక కలెక్టర్, మొదటి కలెక్టరు అంటే ప్రిన్సిపల్ కలెక్టర్గా మనకి సర్ థామస్ మన్రో గారు ఇక్కడ ప్రస్థానం కొనసాగింది. చాలా అద్భుతంగా ఇక్కడ ఆయన సేవలు నిర్వహించాడు. మనం ఇక్కడ ఉండేది ఆయన సమాధి దగ్గర అనమాట. ఆయన ఈ ప్రాంతం కోసం చాలా పాటుపడినాడు. దేవాలయ అభివృద్ధి అయితేనేమి, ఒక ఉపాధి అవకాశాల కోసము తాటి తోపులైతేనేమి, చింత తోపులైతేనేమి, ఈత తోపులైతేనేమి, ఇలాంటివన్నిటిని ఆయన ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించాడు. అలాగే ఎన్నో సంస్కరణలు చేశాడు. డ్రైనేజ్ సిస్టము, రైతువారి సిస్టము, రైతులకు రైతువారి సిస్టాన్ని చాలా అద్భుతంగా, ఎవరు భూమి దున్నితే వారికే భూమి అని పట్టాలు కూడా ఇచ్చాడు. అటువంటి ఎన్నో సేవలు చేసి తర్వాత అతను కలెక్టర్ తర్వాత ఒక ఉమ్మడి రాష్ట్రానికి, మద్రాసు రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళాడు. అక్కడ రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళా తన ప్రాంతం ఎలా ఉందని చూడడానికి మన రాయలసీమకు వచ్చాడు గుర్రం మీద. అప్పుడు గుత్తికోట ప్రాంతం మీదుగా పత్తికొండకు వెళ్ళాడు. 1827 సంవత్సరము మనకి జూలై 6న అక్కడ కలరా వ్యాధి సోకిందనమాట పత్తికొండలో. అక్కడే చనిపోయినాడు. పత్తికొండలో కూడా మన సర్ థామస్ మన్రో వారికి విగ్రహం ఉంది. ఈ ప్రాంతంలో రాయలసీమలో మనకి అక్కడ ఆంజనేయ స్వామి, గండి ఆంజనేయ స్వామి దగ్గర కూడా అతని ఆనవాళ్ళు ఉన్నాయి. అలాగే శ్రీశైలంలో కూడా అతను ఆనవాళ్ళు ఉన్నాయి. మన సర్ థామస్ మన్రో దేవాలయాల అభివృద్ధికి ఎంత కృషి చేసినా, మంత్రాలయంలో కూడా ఆయన మఠం దగ్గరికి కూడా పోయి అక్కడ శిస్తు లేకుండా కూడా మఠాధీశులతో మాట్లాడి కూడా చేయడం జరిగింది. దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. అలాగే చెప్పుకుంటూ పోతే ఆ కలరా వ్యాధికి చనిపోతాడనమాట. అప్పుడు గుత్తికి తీసుకొస్తారు. ఈ ప్రాంతంలో అతని ప్రస్థానం సాగింది కాబట్టి గుత్తికోట దగ్గర ఉన్న ఈ యొక్క బ్రిటిష్ సమాధుల దగ్గర అతన్ని ఇక్కడ ఉంచి 3 రోజులు అతని పార్థివ దేవాన్ని ఉంచి చుట్టుపక్కల ఉండే లక్షల మంది ప్రజలు రాయలసీమ మన్రో ద్వారా మన్రో రెడ్డి అని ఎంతో కలవరించి అతను చేసిన సేవలు, అతను కల్పించిన ఉపాధి అవకాశాలను అందరూ అనుభవించి ఆ యొక్క బాధను తట్టుకోలేక అతను చనిపోయినాడని తెలిసి వచ్చి ఎంతో బాధతో ఏడ్చుకుంటూ ఇక్కడికి వచ్చారనమాట. అటువంటి 3 రోజులు అతనికి ఇక్కడ పార్థివ దేవంతో ఎంతో కిటకిటలాడింది ఈ ప్రాంతం అంతా. తర్వాత ఈ యొక్క వాళ్ళ వంశస్థులు స్కాట్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి చెన్నైకి తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్ళా స్కాట్లాండ్కి తీసుకెళ్లిన ఆనవాళ్ళు ఉన్నాయి. అలాగే ఇక్కడ అతని జ్ఞాపకాల కోసం గుత్తిలో ఒక 250 స్తంభాలతో ఒక అద్భుతమైన సర్ థామస్ మన్రో చోల్ట్రీ అని మనకి అప్పుడు పాత నేషనల్ హైవే 7లో పోలీస్ స్టేషన్ దగ్గర ఎన్టీఆర్ సర్కిల్లో అద్భుతంగా ఇప్పటికీ దర్శనమిస్తుంది ఆ యొక్క కట్టడం. అప్పట్లో దాన్ని మన్రో ఆసుపత్రిగా కూడా ఉపయోగించినట్లు కూడా ఈ ప్రాంత పెద్దలు మాకు చెప్తారు. దాన్ని ఇప్పటికీ మన ప్రభుత్వం గమనించి ఆ యొక్క సర్ థామస్ మన్రో యొక్క ఆ చోల్ట్రీని కూడా ఒక మ్యూజియంకి కానీ, ఒక సర్ థామస్ మన్రో ఈ ప్రాంతంలో చేసిన సేవలు అలాంటివి ఏమన్నా ఒక ఫోటో గ్యాలరీ అయితే కానీ అలాంటి పెడితే కూడా మనం సర్ థామస్ మన్రోని ఇంకా 1000 సంవత్సరాల జ్ఞాపకాలు కూడా మనము అతనికి మన ప్రాంతంలో ఎంతో సేవ చేసినందుకు అతను మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి.